ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కొత్తపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముఖేష్ కన్నన్ వరదరాజులు సుకుమార్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కంచల్ర శ్రీకాంత్, కుప్పం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం, గోపీనాథ్, డాక్టర్ సురేష్లు పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీకాంత్ మాట్లాడుతూ కొత్తపేటలో నిరుపయోగంగా ఉన్న మార్కెట్ కాంప్లెక్స్ ను నూతనంగా కాంప్లెక్స్ నిర్మించి అందులో డీఎస్పీ కార్యాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు। కొత్తపేటలో ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను తీర్చి కొత్తపేటను అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు। ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు। కొత్తపేటకు వచ్చినప్పుడు కొత్తపేటకి అదేదో పాకిస్తాన్ లాగో, ఆఫ్ఘనిస్తాన్ లాగో, లేకపోతే హైదరాబాద్ పాత బస్తీ లాగో ఇట్లా కథలుగా చెప్తూ వచ్చారు। సరే, తర్వాత కూడా అర్థమైంది। తర్వాత మనం యువగణం ర్యాలీ ఫస్ట్ టైం కొత్తపేటలో నుంచి పెట్టాలని చెప్పేసి పెట్టడం, ఆ రోజు జరగడం, తర్వాత అన్ని కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటూ వచ్చాము। సరే, ఇన్నిసార్లు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అంటే ఇక్కడ ఉన్నటువంటి దౌర్జన్యాలు వీటినన్నింటి ఉద్దేశం ఉదయ్ కుమార్ 179 కృష్ణన్ 180 రాహుల్। అదే మాదిరిగా వేదిక కూడా మన కన్నన్ గారు, మన వాసు గారు, కొత్తపేటలో చాలా మంది ఉన్నారు। ఎందుకంటే మీరు చేతులు ఈసారి నారా చంద్రబాబు నాయుడు గారికి కొత్తపేటలో నిజానికి వస్తుంది, కానీ కొన్ని కారణాల వల్ల కొత్తపేటలో చిక్కులు పెడుతుంటారు మన రాజకీయ నాయకులు। ఈసారి ఈసారి నారా చంద్రబాబు నాయుడు గారికి కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ చేశారు। వారికి స్వాగతం, సుస్వాగతం। మన ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ గారు చేశారు, వారికి స్వాగతం, సుస్వాగతం। అట్లాగే మన 19వ వార్డు కౌన్సిలర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రామారావు గారు చేశారు, వారికి కూడా స్వాగతం, సుస్వాగతం। నలుగురు సర్పంచ్ ఉమాపతి గారు చేశారు, వారికి స్వాగతం, సుస్వాగతం। మన సాంస్కృతిక నుంచి మనకు చెందిన యూత్ అధ్యక్షుడు ఇన్ఛార్జ్ గారికి, అదేవిధంగా మన సమన్వయ కమిటీ అధ్యక్షుడు కంచర్ల శ్రీకాంత్ గారు, ఎమ్మెల్సీ గారికి, అదేవిధంగా అధ్యక్షుడు రాజకుమార్ గారికి, క్లస్టర్ ఇన్ఛార్జ్